దాంతో పాటుగా బరువు కూడా తగ్గడం చాలా ఇంపార్టెంట్. నడుముకు సంబంధించి హిప్కు సంబంధించి మీరు ముందు పొంగకూడదండి, బరువు లేదు. ఇవి కూడా అధిక ఒత్తిడి పడి నొప్పులు అనేది లాంగ్ టర్మ్ లో వస్తాయి. మెడకు సంబంధించి భుజానికి సంబంధించి మొబైల్స్ చూస్తాం, ఇలా చూస్తాం. అండ్ కూర్చున్నప్పుడు చూడండి, ఇలాంటి చైర్లో మనం ముందుకు చాలా మంది ఎలా కూర్చున్నారు చూడండి. సో ఇలా కూర్చొని ఇలా చూస్తాం. సో చూడండి, 10% బరువు పడుతుంది. కూర్చున్నప్పుడు కాలు మీద కాలేసుకుంటాం, కింద మఠం పెట్టుకొని కూర్చుంటాం. ఇవన్నీ రాంగ్ అండి, అవన్నీ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. సో కూర్చున్నప్పుడు కరెక్ట్గా కూర్చోాలి, 90 పొజిషన్ చూడండి, కరెక్ట్గా కూర్చోాలి. టీవీ చూసినా కానీ ఫోన్ చూసినా కానీ కరెక్ట్గా చూడాలి, ఇలా 90 పొజిషన్లో చూడాలి. సో ఇప్పుడు చెప్పాను కదా, చేయకూడదు, ఇది చేయాల్సినది. మ్యాక్సిమం కూర్చున్నప్పుడు ఈ హైట్ వెస్ట్రన్ కంబోర్డ్ యూజ్ చేయడం, ఇలాంటివి చేయడం. ఇంతకన్నా తక్కువ హైట్లో అసలు కూర్చోండి. ఈ హైట్ అయినా కూర్చున్నప్పుడు కూడా ఇంకా గిండు పెట్టుకోవడం, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోవడం, ఇలాంటివి ఆమ్రెస్ట్ ఉంటాయి కదా, ఇలాంటివి చేతులు సపోర్ట్ తీసుకోవడం, ఇలా ఉంచడం వల్ల కూడా భుజాల మీద ఒత్తిడి అనేది పడదు. సో ఇవి చేయడం ద్వారా 50% సమస్యలు తగ్గించుకున్న వాళ్ళం. అప్పటికి తగ్గకపోతే మీరు సంబంధించిన డాక్టర్తో కలిసి వాళ్ళ మెడిసిన్స్ కానివ్వండి ఇవన్నీ పెట్టారు. ఇవి కాకుండా మీరు ఇంకొకటి కొన్ని విషయాలు వచ్చేసి వర్క్ చేసినా కూడా అసలు ప్రాబ్లం కాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, బాడీ జనరల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ ఏదైనా చేయాలి. రెండవది వచ్చేసి ప్రాబ్లం ప్రోటీన్ డైట్, కొద్దిగా ప్రోటీన్ ఎక్సర్సైజ్ ద్వారా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కండలు దృఢంగా తగ్గాలి. మనం వర్క్ చేసినా కూడా అసలు సమస్య రాకుండా మనం కాపాడుతున్నాం. ఓకే అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదు ఇప్పుడు ఇవన్నీ చేసినా కూడా సపరేట్ మీరు సంబంధించిన డాక్టర్ సరే. ఓకే.